గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నా చెప్పుకుంటున్నాం గదండీ! ముఖ్యంగా మంచి మంచి గవర్నమెంట్ స్కీమ్స్. రీసెంట్‌గా కేరళలో చూసారు ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు అక్కడున్న వీధి వ్యాపారులకి ఒక కార్డ్ ఇచ్చారండి. పీఎం స్వనిధి అంటున్నారు. ఏంటి ప్రత్యేకత ఈ కార్డ్ అంటే వీధి వ్యాపారులేముంది చిల్లర చిల్లర వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు వీళ్ళేముంది మన ఇంటికొచ్చి ఆకుకూరలు, కాయగూరలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి బయట బజార్‌లో ఫుట్‌పాత్‌ల మీద రకరకాల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఎప్పుడూ డబ్బులు అవసరం అవుతాయండి. పాపం సరిపడా పెట్టుబడి ఉండదు వాళ్ళ దగ్గర. అయినా గానీ ఏం చేస్తారు 10,000, 25,000 ఇట్లాగా నేను చూసానండి. మీరు కూడా కామెంట్‌లో చెప్పాలి. రూ. 5, రూ. 10 ఇంకా ఎక్కువ వడ్డీలకి తెచ్చుకొని పాపం ఏ రోజుకి ఆ రోజు పే చేస్తూ ఉంటారు. వాడొచ్చి ఎవడో ఆ వడ్డీ కలెక్ట్ చేసుకునేవాడొచ్చి చక్కగా దర్జాగా జేబులో పెట్టుకుపోతూ ఉంటాడు. కష్టమంతా వీళ్ళది. వడ్డీ వ్యాపారి బాగుపడుతూ ఉంటాడు. మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారండి. డైలీ వడ్డీలు అంటారు. ఏది రకరకాల రైతు బజార్ల దగ్గర నుంచి, మార్కెట్‌ల దగ్గర నుంచి ఎక్కడ చూసినా గాని ఇగో ఈ టైప్ ఆఫ్ మనుషులైతే కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ బాధపడేవాళ్ళు కనిపిస్తున్నారు. సో, మరి ఇలాంటి సమస్యను అడ్రెస్ చేయడం కోసం గవర్నమెంట్ ఈ స్కీమ్ పెట్టింది పీఎం స్వనిధి. ఏం లేదండి ముందు డబ్బులిచ్చేస్తారు. డబ్బులిచ్చేస్తారంటే చాలా లోన్‌లు వగైరా స్కీములున్నాయి గదా! అని మీరు అనుకోవచ్చు. కార్డ్ ఇస్తున్నారు గదా! క్రెడిట్ కార్డ్. జనరల్‌గా క్రెడిట్ కార్డ్ ఎవరికిస్తారు? ఒక మాదిరి ఉద్యోగస్తులకు కూడా ఇవ్వట్లేదు. అన్నీ చూసుకొని సిబిల్ స్కోరు అది, ఇది అన్నీ చూసుకొని కదా ఇస్తున్నారు. ఇక్కడ అదేమీ లేదు. మీరు వీధి వ్యాపారి లేకపోతే ఏదో ఒక చిన్న వ్యాపారి అయ్యుంటే చాలు మీకు క్రెడిట్ కార్డ్ ఇచ్చేస్తారండి. ఇంకేం చేయక్కర్లేదు. దాన్ని తీసుకెళ్ళి మీకు కావాల్సినయి కొనుక్కొచ్చేసుకోవచ్చు. అంటే సపోజ్ మీరు కాయగూరలో, ఆకుకూరలో, గ్రెయిన్స్ ఏదో తెచ్చుకుంటున్నారనుకోండి. ఓ రూ. 10,000 తెచ్చుకుంటున్నారు అనుకుందాం. ఈ కార్డ్ ఇచ్చేసి ఆ రూ. 10,000 వస్తువులు తెచ్చుకొని చక్కగా మీరు అమ్మేసుకొని ఆ 10,000కి 1000, 2000, 3000 లాభం వస్తుంది కదా! అది మీ దగ్గర ఉంచుకొని మిగిలిన అమౌంట్ కట్టేస్తే చాలు. సేమ్ క్రెడిట్ కార్డ్ లాగే ఆ 40, 50 రోజుల్లో కట్టేస్తే ఈసారి 20,000 తెచ్చుకోవచ్చండి. ఆ 20,000 తెచ్చుకున్న తర్వాత మళ్ళీ అమ్ముకొని మళ్ళీ కట్టేస్తే ఈసారి 30,000 తెచ్చుకోవచ్చండి. అంటే ఇంతవరకు లిమిట్ ఇచ్చారు. ఇది ఇంతనేమీ లేదండి. మీరు తెచ్చుకోవడం, వాడుకోవడం, కట్టేయడం, తెచ్చుకోవడం, వాడుకోవడం, కట్టేయడం. ఎంత మంచి అవకాశం. సో, మరి పీఎం స్వనిధి అనేది రూపేతో అనుసంధానమై ఉంటుంది. రూపే కార్డ్ లాగే ఇది ఒక రకమైన క్రెడిట్ కార్డ్ అండి. సో, మరి ఇది మీరు బ్యాంకులకి వెడితే వాళ్ళు మీకు యాక్సెస్ ఇస్తారు. అంటే మీరు జెన్యూన్‌గా ఇదే వ్యాపారం చేస్తున్నాను అని ప్రూవ్ చేసుకోగలిగితే వాళ్ళు ఆ క్రెడిట్ కార్డు జారీ చేస్తారు. లేదు ఆ క్రెడిట్ కార్డు జారీ చేయట్లేదు ఇబ్బందుందంటే నేనిక్కడ పోర్టల్ ఇస్తానండి. ఆ పోర్టల్‌లోకి వెళ్లి మీరే అప్లై చేసేసుకోండి. మీరు వివరాలన్నీ ఇచ్చుకోండి. మీ ఆధార్ నంబర్ ఇవ్వండి. ఏ వ్యాపారం చేస్తున్నారో మెన్షన్ చేయండి. మీకు ఆల్రెడీ ఏదో ఒక బ్యాంకులో లోన్ కాదు అకౌంట్ ఉంటుంది కదా! ఆ బ్యాంకును గూడా మెన్షన్ చేయండి. ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటంటే యూపీఐ గూడా వాడుకోవచ్చు. అంటే మనం పేమెంట్స్ చేసేటప్పుడు ఇలా గూడా పే చేసేయొచ్చు. యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తాం. లేకపోతే యూపీఐ ఐడీ మెన్షన్ చేస్తాం గదండీ! ఇది కూడా చేసేయొచ్చు. 5 సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుందంటున్నారు. ఇందాకడ చెప్పాను గదండీ! 20-50 రోజుల్లోపు బ్యాలెన్సు తీర్చేస్తే సరిపోతుంది. ఆ బాకీ ఏదైతే ఉందో అది కట్టేస్తే సరిపోతుందంటున్నారు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు అర్హత ఏంటి అంటే ఇక్కడ ఏమి ఉద్యోగాలు వగైరా చేయక్కర్లేదు. చదువులు కూడా ఇంతనేమీ లేదు. 21 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉన్నారో స్వయంగా కష్టపడి అమ్ముకుంటున్నారో, పని చేసుకుంటున్నారు గదండీ! వాళ్ళకి ఈ అవకాశం వచ్చింది. ఈ కార్డ్ ఇస్తారు అంటున్నారు. అయితే ఒక కండిషన్ ఉందండి. ముందే చెప్పేస్తున్నాను. ఇక్కడెక్కడ కూడా డిఫాల్టర్‌గా ఉండకూడదు. చాలామందికి ఇదో సమస్య ఉంది. డిఫాల్ట్ అయిపోతూ ఉంటారు. ఇంకో చోట బ్యాంకులో గానీ, ఇంకో చోట అప్పులు తీసుకొని కట్టకపోవడం గానీ ప్రభుత్వం తరపు. ఈ ప్రైవేట్‌యి కాదు. అలాగే రకరకాల క్రెడిట్ కార్డులుంటాయి గదండీ! ఆ క్రెడిట్ కార్డులు తీసేసుకొని మీరు పే చేయకుండా డిఫాల్టర్ అయి ఉంటే మాత్రం తీసుకోరు. ముందే చెప్పేస్తున్నాను. సో, మరి అలాంటివి ఏమైనా ఉంటే అయన్నీ కూడా పే చేసేసుకోండి. అలాగే మరి ఇవన్నీ ఒకేసారి కట్టాలా అంటారు. ఈఎంఐ కింద మార్చుకునే సదుపాయం గూడా ఉంది. ఏది మనం ఏదైనా తీసుకుంటే క్రెడిట్ కార్డు ఈఎంఐల కింద ఈజీ ఈఎంఐలు అంటూ ఉంటారు చూడండి. ఆ అవకాశం ఇక్కడ కూడా ఇచ్చారు. సో, అది కూడా మార్చేసుకోండి. ఇంకేం చేయాలి ఏంటంటే నేను పోర్టల్ ఇస్తున్నాను. ఇక్కడ చెప్పేస్తున్నాను. అక్కడ కూడా లింక్ ఇస్తాను చూడండి. పీఎం స్వనిధి PMSVANIDHI.MOHUA.GOV.in ఇక్కడికి వెళ్ళండి. లేదంటే మొబైల్ యాప్ ఉంటుంది చూడండి. పీఎంఎస్ ఇది వెబ్‌సైట్ ఇప్పుడు చెప్పింది. పీఎంఎస్ అని మొబైల్ యాప్‌లోకి వెళ్ళి క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసుకోండి అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడికెళ్ళి అప్లై చేసుకోండి. మీ ఆధారు వగైరా ఇచ్చేసి, మీ వ్యాపార వివరాలు ఇచ్చేసి, ఫార్మ్ పూర్తి చేసేసి అదే ఆన్‌లైన్ ఫార్మే. మీ ఈకేవైసీ డీటెయిల్స్ కూడా ఈకేవైసీ అంటే ఓటీపీ వస్తుంది కదండీ! ఏదైతే మీకు బ్యాంక్ అకౌంట్ ఉందో, అకౌంట్ నంబర్ ఏదైతే ట్యాగ్ అయ్యి ఉందో మొబైల్ నంబర్ దానికి
ఇక్కడ పూర్తి వివరాలన్నీ ఇచ్చేస్తే సేవింగ్స్ అకౌంట్ నెంబర్ వగైరా అన్నీ ఇచ్చేస్తే ఆ తర్వాత నుంచి ఇక ప్రాసెస్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఈ కార్డు మంజూరు చేసే అవకాశం ఇస్తారు. మరి ఇంత మంచి అవకాశం మిస్ చేసుకుంటామా? సో, మనకంటే ఈ చూసే వాళ్ళలో మరి కొద్దిమందికి ఉపయోగపడొచ్చు, కొద్దిమందికి ఉపయోగపడొచ్చు. కానీ మీరు ఎవరో ఒకళ్ళ దగ్గర ఏదో ఒకటి కొంటూనే ఉంటారు. హాకర్స్ దగ్గర నుంచి, వీధి వ్యాపారుల దగ్గర నుంచి, చిన్న చిన్న వ్యాపారుల దగ్గర నుంచి దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ జీవితం మారిపోతుందండి. జీవితం మొత్తం మారిపోతుందా ఈ మాత్రానికి అంటారు. మారుతుందండి. కావాలంటే వాళ్ళని కనుక్కోండి. 20, 30 వేల రూపాయలకి వాళ్ళు ఎంత వడ్డీ కడుతున్నారో ఒకసారి మీరు కనుక్కుంటే మరి అదంతా కూడా మీరు వాళ్ళకి సాయం చేసినట్టే, మీరు చేసినట్టే. ఎందుకంటే మరి వీడియో నేను చేసినా గానీ షేర్ మీరు చేస్తున్నారు కదా! సో, దయచేసి పర్సనల్‌గా షేర్ చేయండి. అలాగే ఒక లైక్ ఇచ్చినా గానీ అలాంటి వాళ్ళందరికీ ఈ స్వనిధి కోసం ఎవరైతే వెతుక్కుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో వెళ్తుంది కాబట్టి దయచేసి ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇంకా ఇలాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను. ఫాలో అవుతూ ఉండండి. ఇంకా డీటెయిల్స్‌గా కావాలి అంటే ఇంకా డీటెయిల్స్ కావాలండి సరిపోలేదు అనేవాళ్ళు ఉంటారు కదా! ఇంకా ఏమేం కావాలి మీకు? ఏం కావాలనేది దయచేసి అక్కడికొచ్చి కామెంట్‌లో మెన్షన్ చేయండి ప్లీజ్. మీరు కామెంట్‌లో చెప్తేనే కదండీ తెలుస్తది. ఆ వివరాలు కూడా ఇస్తాను.